అన్నదాతలు ఎప్పుడెప్పుడు అని ఆశగా ఎదురు చూస్తున్న రుణమాఫీకి సమయం ఆసన్నమైంది. ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల రుణమాఫీ చేసేందుకు సర్కార్ సర్వసన్నద్ధమవుతోంది. అందుకు సంబంధించి రైతుల జాబితాను బ్యాంకర్లు సిద్ధం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతుల పంట రుణమాఫీపై లిస్ట్ రెడీ అయింది. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామంటూ గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో జాబితాను బ్యాంక్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహకార సంఘాల పరిధిలోని డీసీసీబీ, ఎస్బీఐ బ్యాంకుల్లో 2 లక్షల రూపాయల పంట రుణం తీసుకున్న రైతుల వివరాలను అధికారులు సేకరించారు. ఆయా బ్యాంకుల రికార్డుల ఆధారంగా రైతుల వివరాలను ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. ఎట్టకేలకు కదలిక రావడంతో రైతులు ఆశలు చిగురిస్తున్నాయి. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల పంట రుణాన్ని మాఫీ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేసేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. అన్నదాతలు ఎప్పుడెప్పుడు అని ఆశగా ఎదురు చూస్తున్న రుణమాఫీకి సమయం ఆసన్నమైంది. ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల రుణమాఫీ చేసేందుకు సర్కారు సర్వసన్నద్ధమైంది. అందుకు సంబంధించి రైతుల జాబితాను కూడా బ్యాంకర్లు సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పింది, కాంగ్రెస్ ప్రభుత్వం మేము రైతుల రుణమాఫీ చేస్తామని. దాని గురించి రాజకీయంగా కూడా చాలా గందరగోళం అయింది. సో ఎంతవరకు వచ్చింది ప్రాసెస్? బ్యాంకర్లు రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది లిస్ట్. నందు, ఆగస్టు 15 లోపు ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తూ వస్తున్నది. ఇటీవల కూడా మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు, ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీస్తామని చెప్తున్నారు. అయితే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. డిసెంబర్ 2018 డిసెంబర్ 12 నుంచి ఈ మొన్న గెలిచినప్పటికీ 2023 డిసెంబర్ 9 వరకు ఈ మధ్యలో ఉన్న రైతులకు, రుణాలు తీసుకున్న రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే ఆగస్టు 15 వరకు చేస్తామని డెడ్ లైన్ పెట్టుకున్నప్పటికీ ప్రభుత్వం ఆ మేరకు నిధుల సమీకరణపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఎంతమంది రైతులు ఉంటారనేది ఒక అంచనాకు రావాల్సి ఉంది. దానికి సంబంధించి విధి విధానాలు అయితే ఖరారు కాలేదు. అయితే ఇప్పటికీ దాదాపు 31,000 కోట్లు అవసరమైతేని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ అధికారులు లెక్కలు తీసినప్పటికీ ఇది కొంచెం పెరిగే అవకాశం ఉందని, దాదాపు 33 నుంచి 34,000 కోట్లకు అవసరం అవుతాయని చెప్పి అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రభుత్వం ఈ గడువు అయితే దగ్గర పడుతుంది. ఇప్పటికీ దీనికి సంబంధించి ఒక గైడ్ లైన్స్ ఇలాంటివి రాలేదు. అంటే ఇందులో బెనిఫిట్ ఏ రైతులు అవుతారన్నది ఇంకా రాలేదు. ఎందుకంటే 2018 ఏదైతే కట్ ఆఫ్ డేట్ పెట్టారో దానికంటే ముందు కొంతమంది రైతులు అప్పటి ప్రభుత్వం కొన్ని లక్షల వరకు రుణమాఫీలు చేసుకుంటూ వచ్చింది. అయితే ఇన్స్టాల్మెంట్ లో చేసింది, 25,000 చొప్పున చేస్తూ వచ్చింది. వాళ్ళు రెన్యువల్ చేసుకున్నారు. ఆ రైతుల తర్వాత రెన్యువల్ చేసుకున్న వాటికి లోన్ తీసుకున్నారు. అయితే ఆ రైతులకు వర్తిస్తుందా లేదా అనేది ఇంకొకటి రైతుల్లో ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దానిపై కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే 2018 కట్ ఆఫ్ బెటర్ కాబట్టి తర్వాత కూడా రైతులు రెన్యువల్ చేసుకున్నారు. ఆ రెన్యువల్ చేసుకుని రైతు రుణాలు తీసుకున్నారు. వాళ్ళు వర్తిస్తుందా లేదా అనేది సస్పెన్స్ గా ఉంది. అయితే విధి విధానాలు అయితే 2-3 రోజులు వస్తున్నాయి, ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
క్యాబినెట్ అనంతరం వస్తాయన్నారు కానీ ఇప్పటి వరకు రాలేదు. అయితే 2-3 రోజుల్లో వస్తాయని మొన్న మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే దీనికి సంబంధించి రైతులైతే ఆశగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే నిధుల సమీకరణ పైన ప్రధాన దృష్టి సారించిందని చెప్పొచ్చు ప్రభుత్వం. ఎందుకంటే 31,000 ఒకేసారి తీసుకురావాలి, రుణమాఫీ చేయాలంటే కుదరని పనిగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వ ఖజానా ఎందుకంటే ఇప్పుడు రాను పోను అన్నట్టుగానే ఉన్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు అసలు పెన్షన్లు కావచ్చు. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.